హాయ్ ఫ్రెండ్స్, ప్రెషర్ కుక్కర్ లో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. అందులో సరిపడినంత నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి, ఎల్లిపాయ పేస్ట్, కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేంత వరకు బాగా కలపాలి. ఉల్లిగడ్డ రంగు మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలపాలి. తర్వాత కడిగి ఉంచుకున్నటువంటి మటన్ ముక్కలు వేసుకోవాలి. మళ్ళీ కలపాలి. కాసేపు నూనెలో ఉడికించాలి మటన్ని. ఆ మటన్లో నుంచి వచ్చే నీళ్ళతోనే ఉడుకుతుంది. కాసేపు మటన్ నూనెలో ఉడికిన తర్వాత మన రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత నేనైతే కొంచెం ఆయిల్ కూడా వేస్తాను, కారం ముక్కలకు పట్టడం కోసమని. ఆయిల్ వేసి బాగా కలపాలి. ఆ కారం కూడా కొంచెం నూనెలో ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కారం నూనెలో ఉడికిన తర్వాత ఒక స్పూన్ కుడక పొడి వేసుకోవాలి. ఆ తర్వాత ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి గరం మసాలా కూడా వేసుకోవాలి. ఒక స్పూను వేసుకొని మళ్ళీ కలపాలి. మనం కలపకపోతే కింద అడుగంటుతుంది, అందుకని బాగా కలపాలి. ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోసుకోవాలి. తర్వాత విజిల్ తీసి కుక్కర్ మూత పెట్టాలి. తర్వాత విజిల్ పెట్టుకొని నేను ఒక 6 విజిల్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఆ విజిల్లో నుంచి ఎయిర్ మొత్తం తీసేయాలి. తీసేసిన తర్వాత మూత తీసి ఉడికిందా లేదో ఒకసారి కలిపి చూసుకోవాలి. మనకు ఒకవేళ ఉడకకపోతే అయినా నీళ్ళు పోసి మళ్ళీ పెట్టొచ్చు. లేదంటే నాదైతే కర్రీ మొత్తం ఉడికింది, అందుకనే కొత్తిమీర వేసాను. ముక్క కూడా ఉడికింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. పూరీలో కానీ, చపాతీలో కానీ, రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సర్వ్ చేసుకొని తినండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.